కేసీఆర్ మాటే గుండె ధైర్యం, గులాబీ జెండానే తెలంగాణకు భరోసా. ఆయన ప్రసంగం వినేందుకు ప్రజలు ఆరాటం. మహాసభకు స్వచ్ఛందంగా వస్తామంటున్నారు. జనతా గ్యారేజ్ తరహాలో తెలంగాణ భవన్ చరిత్రలో నిలిచేలా రజతోత్సవ సభ నిర్వహిస్తాం. 60 లక్షల గులాబీ దండుకు ఇదే నా ప్రార్థన. అందరం బయలుదేరి మహాసభకు తరలాలే. కాంగ్రెస్ సర్కార్ కరెంటు మీద నమ్మకం లేకనే మహాసభకు 200 జనరేటర్లను ఏర్పాటు చేస్తున్నాం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎల్కెతుర్తిలో మహాసభ ఏర్పాట్లను పరిశీలన. కృష్ణ, మనం మాట్లాడుకోవాలి అంటే ఈయన ఇప్పుడు అక్కడ ఏదైతే బాహుబలి స్టేజ్ ఏర్పాటు చేశారో, కార్ పార్కింగ్ ఏదైతే ఏర్పాటు చేశారో, అక్కడ ఎన్ని చెట్లు నాశనం చేసుంటారు, ఎన్ని చెరువులు ఇది చేస్తుంటారు, ఎంత పొలం ఇదై ఉంటది. హెచ్సి విషయంలో 100 ఎకరాలు ఇదైనందుకు మాట్లాడారు కేటీఆర్. ఇలాంటి సభకి ఎంత ఏం చేస్తుంటారు. ఒక చర్చ నిజంగానే ఈ చర్చ అయితే వీళ్ళు తెలివిగా ఏం చేశారంటే నార్మల్గా ఇది ఎప్పుడు మళ్ళీ, ఎందుకంటే ఇప్పటికే బీఆర్ఎస్ హెచ్సి విషయంలో కాంగ్రెస్ పై ఏ ఇమేజ్లతో కూడా అటాక్ చేసిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఎక్కడ ఆ విమర్శలు తమపైకి వస్తాయేమో ఖాళీ గ్రౌండ్ మాత్రం ఇక్కడ ఎంచుకుంది. చెట్లను మాత్రం నరకలేదు. బీఆర్ఎస్ ఈ పరంగా చూసుకుంటే మాత్రం మనకు తెలిసినంత వరకు, సమాచారం ఉన్నంత వరకు, అక్కడ ఉన్న వీడియోలను గమనించినట్టు చూస్తే కేవలం చిన్న చిన్న పొదలను తప్ప చెట్ల జోలికి మాత్రం వీళ్ళు వెళ్ళలేదు. ఆ ఖాళీ ప్లేస్ ను ఎక్కువగా ఎంచుకున్నారు. ఒకవేళ చెట్లున్న వాటిని అలాగే ఉంచారు, చెట్లను మాత్రం నరకలేదు. బీఆర్ఎస్ సభకు సంబంధించిన మాత్రం ఎటువంటి చెట్లను ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఇక్కడ ఒక్క చెట్టు నరికినా కూడా కాంగ్రెస్ నుంచి ఆ విమర్శలు ఎలా ఉంటాయో తెలుసు కాబట్టి బీఆర్ఎస్ మాత్రం ఆ చెట్ల జోలికి అయితే వెళ్ళలేదు.